ఓకే, సో నేను ఇప్పుడు కార్లో కూర్చొని ఎందుకు చెప్తున్నాను ఏం చెప్తున్నాను అంటే ఇక్కడ పార్కింగ్లో కూడా 3 డిఫరెంట్ పార్కింగ్స్ ఉంటాయి. ఒకటి రెగ్యులర్ రోడ్ సైడ్ పార్కింగ్, ఇంకొకటి కార్ పార్కింగ్, ఇంకొకటి గరాజ్ కార్ పార్కింగ్. సో ఇప్పుడు కార్ పోర్ట్ అంటే ఏంటో మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. లెట్స్ గో. ఓకే, సో రెగ్యులర్ కార్ పార్కింగ్స్ మీరు చూసినవే, మీకు తెలిసినవే. అండ్ ద కార్ పోర్ట్ పార్కింగ్ అంటే ఇదన్నమాట. అంటే జస్ట్ ఒక షెడ్ ఉంటుంది అండ్ దాని లోపల పార్క్ చేసుకోవడానికి. ఇది ఎందుకు అనుకుంటున్నారేమో, నాట్ జస్ట్ ఫర్ వర్షం. ఇక్కడ చాలా చాలా దారుణమైన స్నో ఉంటుంది. అక్టోబర్ నుంచి స్టార్ట్ అయితే ఏప్రిల్ మే వరకు కూడా ఉంటుంది. సో దాదాపు 6-7 మంత్స్ చాలా చాలా స్నో ఉంటుంది. కాబట్టి చాలామంది ఈ పోర్ట్స్ తీసుకోవడానికి ట్రై చేస్తుంటారు, కానీ చాలా లిమిటెడ్ ఉంటాయి. సో చాలా లక్కీ అయితే తప్పితే దొరకవు. అండ్ మాకు ఈ కార్ పోర్ట్ మంత్లీ $25 రెంటెడ్ అనమాట. సో కావాలనుకుంటే $25 రెంట్ కట్టి ఇలాంటి పోర్ట్స్ తీసుకోవచ్చు. ఇవి మన ఇంటి దగ్గరలో ఉంటాయి. సో ఇది మా ఇల్లు. సో ఇక్కడ మేము ఈ కార్ పోర్ట్ ఉంది. అండ్ గరాజ్. వాట్ ఈస్ గరాజ్? సో ఇండియాలో అయితే దీన్ని గ్యారేజ్ అంటారు అనుకోండి. ఓకే, గరాజ్ అంటే ఏంటో చూపిస్తాను. లెట్స్ గో. యా, సో ఇవి గరాజ్. సో ఈ గరాజెస్ ఏంటంటే మనం లోపల కార్ పెట్టుకోవచ్చు, ఆరెల్స్ ఏమైనా మనకి ఎక్కువ సామాన్లు ఉన్నాయి అంటే అవి పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ మేము 2 బెడ్రూమ్ నుంచి 1 బెడ్రూమ్లోకి వచ్చేసాము. చాలా సామాన్లు ఉండిపోయాయి. ఎందుకు వచ్చాము అంటారా? ఎందుకంటే మాకు దొరకలేదు, సో అందుకని. అండ్ చాలా సామాన్లు మేము ఈ గరాజ్లో పెట్టేసుకున్నాము. పర్వాలేదు, ఏమీ కాదు, చాలా సేఫ్గా సెక్యూర్గా ఉంటుంది బికాజ్ వీ గాట్ అ కీ. సో ఇది మా గరాజ్ 362. సో ఇలా ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది, ఇలా నొక్కితే ఇలా క్లోజ్ అవుతుంది అనమాట. ఓపెన్ చేస్తున్నా. సామాన్లన్నీ ఇందులో పెట్టేసుకున్నాము. అండ్ ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ చాలామంది ఏం చేస్తారు అంటే ఈ గరాజ్లో కార్స్ పెట్టుకుంటారు. సో అంటే ఎప్పుడైనా ఇండియాకి వచ్చాము, ఒక 3-4 మంత్స్ ఇండియాలో స్టే చేస్తాము అన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం ఇలాంటి గరాజెస్ తీసుకొని సామాన్లు పెట్టేసుకుంటారు, ఆరెల్స్ కారే పెట్టేసుకుంటారు. సో విచ్ ఈస్ వెరీ సేఫ్ అండ్ సెక్యూర్గా ఫీల్ అవుతాం అనమాట. వెల్, లెట్స్ క్లోజ్ దిస్. ఓకే, దీని పక్కనే ఎంటీ గరాజ్ ఉంది. లెట్స్ గో అండ్ సీ. సో దీనిలో ఒక లైట్ కూడా ఉంటుంది. వెల్, సో ఇది ఎంటీ గరాజ్ మీకోసం చూపిస్తాను. వెల్, సో ఇక్కడ మాకు 1 BHK, 2 BHK, 3 BHK ఉంటాయి. ఫర్నిష్డ్ అండ్ అన్ఫర్నిష్డ్ ఉంటాయి. అండ్ లీజ్ ఖచ్చితంగా సైన్ చేసి, అంటే లీజ్ డాక్యుమెంట్స్ అన్నీ మేము పర్ఫెక్ట్గా లీజ్ ప్రాసెస్ అంతా చేసి అప్పుడు రావాలన్నమాట. సో అన్ఫర్నిష్డ్ అయితే జనరలీ ఓన్లీ వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ అండ్ స్టవ్ టాప్ మాత్రం వస్తాయి. అండ్ ఫర్నిష్డ్కి మాత్రం అన్నీ వస్తాయి. సో మోస్ట్ ఆఫ్ అస్ విల్ టేక్ అన్ఫర్నిష్డ్ బికాజ్ అన్నీ కొనుక్కుంటాం కాబట్టి. బట్ సైకిల్స్ మాత్రం పెద్ద ప్రాబ్లం అండి. సైకిల్స్ ఎక్కడ పెట్టుకుంటారు అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. వెల్, సో ఇది సైకిల్స్ గరాజ్ అనమాట. ఇక్కడ 33 బిల్డింగ్స్ ఉంటాయి కదా. సో 33 బిల్డింగ్స్కి ఒక్కొక్క బిల్డింగ్కి ఒక్కొక్క గరాజ్ ఇస్తారు. సో వాళ్ళు సైకిల్స్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఈ బిల్డింగ్ యొక్క సైకిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, అదనమాట. ఓకే, సో రెగ్యులర్ పార్కింగ్, నార్మల్ రోడ్ సైడ్ పార్కింగ్ ఇదనమాట. సో అన్లిమిటెడ్ పార్కింగ్ ఉంటాయి, చాలా పార్కింగ్ ఉంటాయి. సో ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు ఇలా. సో ఇది USPS అంటే ఇండియన్ పోస్టల్ సర్వీస్. మనకి ఎలాగో ఇక్కడ యుఎస్లో USPS అనేది ఒక గవర్నమెంట్ పోస్ట్ అనమాట. సో ఇందాక పోస్ట్ వస్తే ఎలా తీసుకున్నామో చెప్పాను కదా. ఇప్పుడు మనం పోస్ట్ వెయ్యాలంటే ఎలాగో ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ ఒక బాక్స్ ఉంటుంది, అందులో వేస్తే వీళ్ళే వచ్చి పిక్ చేసుకుంటారు. సో లక్కీగా నేను షూట్ చేసేటప్పుడే వీళ్ళు వచ్చారు పిక్ చేసుకోవడానికి. యా,
ఓకే, సో ఇప్పుడు మనం చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్లోకి వచ్చేసాము. ఇదేంటంటే చిల్అవుట్ ప్లేస్. ఏంటనుకుంటున్నారా? పార్క్ అండి. ఈ పార్క్ అంటే నాకైతే స్పెషలీ చాలా చాలా ఇష్టం. బికాజ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరూ కలవడానికైనా కిడ్స్ ఆడుకోవడానికైనా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చాలా ఉంటాయి, నేను మిమ్మల్ని లోపల తీసుకెళ్తాను. బిఫోర్ దాట్, ఇది బైక్ ఫిక్స్డ్ స్టేషన్ అనమాట. బైక్ అంటే నార్మల్ బైక్ కాదు, యుఎస్లో సైకిల్ని బైక్ అంటారు. సో ఇక్కడ యాక్చువల్లీ మనమైతే సైకిల్ ఫిక్స్డ్ స్టేషన్ అని పెట్టుకోవాలి. ఇక్కడ మనం ఎయిర్ పంప్ చేసుకోవడానికైనా, ఇక్కడ లాక్ చేసుకోవడానికైనా, ఇంకా ఏ రిపేర్ కావాల్సినా సరే ఇందులో ఉంటాయి. మనకంటే డిఫరెంట్ టూల్స్ ఉంటాయి అన్నమాట. చూసారా? సో ఇలా డిఫరెంట్ టూల్స్ ఉంటాయి వేర్ యూ కెన్ రిపేర్ యువర్ బైక్ వర్సెస్ సైకిల్. వెల్, సో ఇక్కడ ఎయిర్ పంప్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బైక్ ఫిక్స్డ్ స్టేషన్. సో మాకుండేది తక్కువ సమ్మర్ అయినా దాన్ని అసలు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇలా సైకిల్స్తో వీటితో వాడేస్తూ ఉంటామన్నమాట. సో చాలా ప్రెషియస్ ఇక్కడ సమ్మర్ అనేది. వెల్, పార్క్ చూపిస్తాను రండి. చూసారా ఎంత పెద్ద పార్కో. అండ్ దిస్ ఈజ్ అవర్ ఫ్రెండ్స్ ఉప్పర్ మీటింగ్ ప్లేస్. సో ఇక్కడికి ఈవినింగ్ అందరం కలిసే వాళ్ళం లాస్ట్ సమ్మర్లో అయితే. బట్ కోవిడ్ కరోనా వైరస్ వల్ల చాలామంది రావట్లేదు. అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే పార్క్ క్లోజ్ చేసేసారు. ఈ మధ్య మళ్ళీ రీఓపెన్ చేశారు. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ రావట్లేదు ఇక్కడికి. సో నేను మాత్రం మీకు పార్క్ చూపించడానికి వచ్చాను. పార్క్లో ఏమేమి ఉంటాయో చూద్దాం. స్లైడ్స్, సో డిఫరెంట్ స్లైడ్స్ ఉన్నాయి. సో ఇది స్ట్రేట్ స్లైడ్, అదేమో ట్విస్ట్ స్లైడ్. సో ఇంకా లోపల చాలా గేమ్స్ లాగా యాక్టివిటీస్ లాగా ఉంటాయి. సో ఇది పిల్లల కోసం డిఫరెంట్ యాక్టివిటీస్. సో ఇలా ఆడుకోవడానికి. అండ్ ఇంకా చూపిస్తారు. సో ఇలా ఎక్కుతారనమాట, ఏ స్లైడ్ కావాలంటే ఆ స్లైడ్. సో ఇవన్నీ స్టెప్స్. చిన్నపిల్లలు తప్పితే పెద్దవాళ్ళు పట్టకుండా చేశారు. ఓకే, అండ్ నెక్స్ట్ అక్కడ స్వింగ్స్ ఉన్నాయి. లెగ్స్, ఇవి పెద్దవాళ్ళ స్వింగ్ అండ్ అది చిన్నపిల్లల స్వింగ్. సో చిన్నపిల్లలు పడిపోకుండా చక్కగా వాళ్ళకి లాక్ వేసేలాగా స్వింగ్ చాలా ఇష్టం నాకు. మా పాపని ఎప్పుడు ఇక్కడ తీసుకొచ్చి ఆడిపిస్తూ ఉంటాను నేను. సో ఇటుపక్క కూర్చోబెట్టచ్చు. అండ్ ఐ రియలీ లవ్ ద స్వింగ్. సో చూపిస్తాను మా పాపని ఈ స్వింగ్లో, మీకు వీడియో చూపిస్తాను. అండ్ ఇది పెద్దవాళ్ళ స్వింగ్. సో ఎవరైనా స్వింగ్ చేయొచ్చు ఇక్కడ. దిస్ ఈజ్ అ వెరీ నైస్ స్వింగ్. ఓకే, ఇంకా ఏమున్నాయి? బెంచెస్. అండ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ అవర్ అపార్ట్మెంట్స్ చెప్పలేదు. మా అపార్ట్మెంట్ ఈజ్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ. ఎంత గ్రీనరీగా ఉంటుందంటే సూపర్ గ్రీన్స్. మీరు ఒక్క రౌండ్ ఇలా వేసుకుంటే మీకు అర్థమైపోద్ది ఎంత గ్రీన్గా ఉంది అనేది. ఎక్కడ చూసినా మీకు గ్రీనరీయే కనిపిస్తూ ఉంటుంది. సచ్ ఏ లవ్లీ ప్లేస్ అన్నమాట టు లివ్. ఇది మీకు చెప్పలేదు కదా, ఇది యాక్చువల్లీ ఎప్పుడు లోపలికి కూడా ఎంటర్ అవ్వలేదు. ఇప్పుడు ఎంటర్ అవుతాను నేను. దిస్ ఈజ్ అ షటిల్ కోర్ట్ అండి. సో మోస్ట్ ఆఫ్ ద మెన్ ఇన్ ది ఈవినింగ్ వీ కెన్ ఫైండ్ దెమ్. సో ఒకసారి లోపలికి వెళ్దాం ఫస్ట్. ఓకే, సో ఇక్కడ 2 షటిల్ కోర్ట్స్ ఉన్నాయి అండ్ 1 బాస్కెట్బాల్ కోర్ట్. సో ఇది బేసిక్గా బాయ్స్ సెక్షన్. సో ఇక్కడ ఈవినింగ్ ఫుల్ అక్కడ అందరూ లేడీస్ ఉంటే ఇక్కడ అందరూ బాయ్స్ ఉంటారు. అండ్ అక్కడంతా ప్లే ఏరియాలో ఫుల్ కిడ్స్ ఉంటారు. సో ఇట్స్ లైక్ ఏ బ్యూటిఫుల్ ఫ్యామిలీ టైం అన్నమాట ఇక్కడంతా. లీజింగ్ ఆఫీస్ అండ్ లెట్స్ గో ఇన్.
వాళ్ళు మా లీజింగ్ స్టాఫ్ అనమాట. అండ్ ఇక్కడ మాకు యాక్చువల్లీ ఇంతకుముందు అంటే బిఫోర్ కరోనా మాకు ఇక్కడ రెసిడెన్షియల్ లంచ్ అయ్యేది ఎవ్రీ మంత్ సెకండ్ వెనస్డే అయ్యేది. బట్ అన్ఫార్చునేట్లీ ఈ మధ్య అవ్వట్లేదు. మేబీ ఆఫ్టర్ దాట్ మళ్ళీ రీస్టార్ట్ చేస్తారేమో. ఓకే, సో మా లీజింగ్ ఆఫీస్కి వస్తే మొత్తం అపార్ట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ హౌస్ ప్లాన్స్ కానీ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. సో ఇది సన్ రైజ్ సిరీస్, ఇది ఆరిజిన్ సిరీస్ అండ్ ఇది సన్సెట్ సిరీస్. సో ఈ సన్లేక్ అపార్ట్మెంట్స్లో 1 BHK, 2 BHK, 3 BHK ఫర్నిష్డ్ అండ్ అన్ఫర్నిష్డ్ అపార్ట్మెంట్స్ ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ స్విమ్మింగ్ పూల్కి కానీ లేకపోతే ఇక్కడ బయట కూర్చోడానికి కానీ వీటికి కానీ యాక్సెస్ ఉంటుంది. అండ్ అదంతా కూడా స్టాఫ్ కిచెన్. సో లెట్స్ గో. చూసారా, ఇది స్టాఫ్ కిచెన్ అనమాట. సో దే విల్ హ్యావ్ లంచ్ అండ్ గుడ్ ప్లేస్ ఫర్ దెమ్ అనమాట. ఓకే, ఇక్కడ ఒక ఫైర్ ప్లేస్ ఉంది. కమ్ ఐ షో యూ. సీ, నైస్ కదా. ఇక్కడ మేము కూర్చునే ప్లేస్ కానీ వాళ్ళు లంచ్ చేసే ప్లేస్ కానీ వాళ్ళ కిచెన్ కానీ అండ్ లీజింగ్ స్టాఫ్ ఇవన్నీ నేను మీకు ఇంట్రొడ్యూస్ చేశాను కదా. సో నెక్స్ట్ నేను మీకు బ్యూటిఫుల్ లేక్ చూపించబోతున్నాను. మా లేక్లో ఫౌంటైన్ ఉంటుంది, బట్ దానికంటే ముందు ఇంకొకటి చూపిస్తాను. ఓకే, సో బేసిక్గా చాలా హౌసెస్ ఉంటాయి అండ్ ఇక్కడ అమెరికన్స్కి పెట్స్ అంటే చాలా చాలా ఇష్టం. ఆల్మోస్ట్ అందరికీ ఉంటాయి, ఈదర్ డాగ్ ఆర్ క్యాట్ డెఫినెట్లీ ఉంటాయి. మినిమం ఒకటన్నా ఉంటుంది, మ్యాక్సిమం ఎన్నైనా ఉండొచ్చు. వెల్, సో అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే డాగ్స్ని డెఫినెట్లీ వాక్కి తీసుకొస్తారు కదా ఎవరైనా. డాగ్ వాక్కి తీసుకొచ్చినప్పుడు ఇంత క్లీన్గా మెయింటైన్ చేయాలంటే డాగ్ ట్రాష్ ఉంటుంది కదా, ఆ ట్రాష్ని ఎలా ఎక్కడ హ్యాండిల్ చేస్తారు అనేది ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ డాగ్స్ కోసం డిస్పోజబుల్ కవర్స్ ఉంటాయన్నమాట. సో డాగ్ వేస్టేజ్ ఏమన్నా ఉంటే ఇందులో వేసి ఇలా పడేస్తారు. అదనమాట మ్యాటర్. ఓకే, లెట్స్ గో టు ద లేక్ అండ్ ఫౌంటైన్. సో మా బ్యూటిఫుల్ అపార్ట్మెంట్లో 2 బ్యూటిఫుల్ లేక్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఇది ఫస్ట్ లేక్ అనమాట. ఇది ఓన్లీ రెసిడెన్షియల్ వర్కే, అంటే ఈ అపార్ట్మెంట్లో వాళ్ళకి తప్పితే ఎవరికి కనిపించదు ఈ లేక్. సో ఇది చాలా బ్యూటిఫుల్ లేక్. ఇది ఇన్ ది అపార్ట్మెంట్ ఉంది. ఇంకొకటి కొంచెం రోడ్ సైడ్ ఉంటుంది, అంటే కొంత అపార్ట్మెంట్లో ఉంటుంది, కొంచెంకి రోడ్ కనిపిస్తుంది అనమాట. సో ఈ లేక్ ఒక ఫౌంటైన్ ఉంటుంది. అండ్ యు నో వాట్, వింటర్స్లో ఈ లేక్ అంతా కూడా ఫ్రీజ్ అయిపోతుంది, కంప్లీట్ ఫ్రీజ్. అండ్ చాలామంది దీని మీద వాక్ చేస్తారు, ఈ లేక్ మీద వాక్ చేస్తారు. కొంతమంది అయితే స్కేట్ కూడా చేస్తారు. ఓ మై గాడ్, యు డోంట్ నో. వెల్, ఇంకొక లేక్ చూపిస్తారండి, లెట్స్ గో. ఓకే, సో ఇది ఇంకొక ఫౌంటైన్ అనమాట. ఈ ఫౌంటైన్ నేను చెప్పాను కదా రోడ్ సైడ్కి ఉంటుందని. సో అటుపక్క చూస్తే మీకు మొత్తం వెహికల్స్ అన్నీ వెళ్తూ ఉంటాయి, చాలా బాగుంటుంది. సో ఇదొక కార్నర్లో ఉంటుంది, ఇంకొక లేక్ అటుపక్క ఉంటుంది అనమాట. Well, this is all about our apartments, Sun Lake Apartments in Fishers, Indiana. నచ్చిందా? నాకైతే చాలా ఇష్టం అండి, బికాజ్ యూ కెన్ డూ లాట్ ఆఫ్ టైం పాస్ అనమాట విత్ గేమ్స్ ఆర్ యాక్టివిటీస్ ఆర్ జిమ్కి వెళ్ళొచ్చు, స్విమ్మింగ్ పూల్కి వెళ్ళొచ్చు, లీజ్ ఆఫీస్కి వెళ్ళొచ్చు, బిజినెస్ సెంటర్కి వెళ్ళొచ్చు. ఇంకా మన పనులు మనం చేసుకోవడానికి ఒక స్పేషియస్ గ్రీనరీ నైస్ ప్లేస్. హోప్ యూ రియలీ లైక్డ్ ఇట్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఐ విల్ పర్సనలీ రిప్లై టు యువర్ questions. And this is all about today's Indus vlog, na apartment. Well, మీకు నచ్చిందా? ఇంతకీ మొత్తం అంతా అవుట్డోర్ చూపించాను కదా, ఇంట్లో చూపించలేదు కదా. ఇంట్లో చూపించాలంటే ఇంకా చాలా ఉంటాయి. అంటే ఇంట్లో క్లాసెట్ అని, ఇంకా ఫైర్ ప్లేస్ అని,
ఇంకా ఇంకా కోట్స్ పెట్టుకునే కోట్స్ ప్లేస్ అని, ఇలా చాలా చాలా ఉంటాయి. అవన్నీ నేను ఇంకొక ఎపిసోడ్లో చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనకు వండర్ఫుల్ బ్యూటిఫుల్ టాపిక్తో ఇందూస్ బ్లాగ్లో మీ ఇందు మిమ్మల్ని కలుస్తుంది. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్. దిస్ ఇస్ మీ ఇందు సైనింగ్ ఆఫ్.